సో, నెక్స్ట్ మనకి డిక్షనరీ ఇన్ పైథాన్ అనమాట. సో, పైథాన్‌లో డిక్షనరీ అంటే ఏంటి? సో, డిక్షనరీ అంటే మీకు ఆల్రెడీ డేటా టైప్స్ చెప్పినప్పుడైతే అంత ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి ఏం కాదు. డిక్షనరీ అనేది కూడా మనకి ఇలా కర్లీ బ్రేసెస్‌లో ఉంటది. కాపోతే డిక్షనరీలో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. కీస్, వాల్యూ పెయిర్స్ అని చెప్పేసి ఉంటది. ఇక్కడ కీస్ అని ఉంటాయి. ఇక్కడ వాల్యూ పెయిర్స్ అని ఉంటాయి. ఈ రెండిట్లికి మధ్యలో ఇలా మనకి 2 డాట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, డిక్షనరీ యొక్క రిప్రజెంటేషన్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక కర్లీ బ్రేసెస్‌లోని డాట్స్ అనేవి ఉండి, ఒక సైడ్ ఏమో కీస్ ఉండి, ఇంకో సైడ్ ఏమో వాల్యూ పెయిర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ విధంగామైన స్ట్రక్చర్ ఉంటే మీరు దాన్ని డిక్షనరీ అని చెప్పేసి ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో, డిక్షనరీ మనం ఎలా క్రియేట్ చేస్తామంటే సింపుల్. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. అందులోని చూడండి 4 అని చెప్పేసి 5 అని చెప్పేసి తీసుకుంటాను. లేదా ఇక్కడ J1 అని చెప్పేసి సో, ఇక్కడ నాకు ప్లేస్ సరిపోవట్లేదని కింద రాస్తున్నాను. 26 అని చెప్పేసి తీసుకున్నాను. సో, ఈ విధంగా మీకు ఏముండదు. ఇలాగా ఒక సెమీ కోలన్ ఉండి ఈ విధంగా అయితే ఉంటదనమాట. సో, ఈ విధంగా ఉంటే మీరు దాన్ని డిక్షనరీ అని చెప్పొచ్చు. ఇందులో మనం ఏ టైప్ ఆఫ్ డేటానైనా సరే తీసుకోవచ్చు. సో, వీటిలో మనకి కీ వాల్యూ పెయిర్స్ అనేవైతే ఉంటాయి. సో, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఇది మనం ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, ఇందులో మనకి ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మన డిక్షనరీ. సో, ఇదంతా కూడా మనం ప్రాక్టికల్‌గానే చూద్దాం ఇక్కడ. థియరిటికల్‌గా అయితే ఏముండదు. మీకు ఏవైతే డెఫినిషన్స్ కనబడుతున్నాయి స్లైడ్స్‌లో అవి మీరు చదివేసుకుంటే సరిపోద్ది. బట్ ప్రాక్టికల్‌గా డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలి? డిక్షనరీలో ఏటేటుంటాయి? సో, అందులో మనం ఫంక్షన్స్ యాడ్ చేస్తుంటాం కదా! సో, ఎలా ఈ ఏ ఫంక్షన్ యాడ్ చేస్తే డిక్షనరీ ఏ విధంగా మారుతుంది? అని జెప్పేసి మీరంతా గూడా మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇదంతా కూడా మీకు ప్రాక్టికల్‌గా చూపించాల్సిన కాన్సెప్టే. థియరిటికల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ జేయాలంటే మీకు అక్కడే ఎక్స్‌ప్లెయిన్ జేసేసాను. సో, ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. డిక్షనరీ అంటే ఏంటనేది. ఇప్పుడు మనం ఏవైతే డిక్షనరీస్ గురించి డిస్కస్ చేసాం గదా! ఆ డిక్షనరీస్‌ని మనం ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో, ఫస్ట్ మనం డిక్షనరీని ఎలా క్రియేట్ చేసుకోవాలి? అలాగే డిక్షనరీ క్రియేట్ చేసుకోవడానికి ఎన్ని టైప్స్ ఉన్నాయి? దగ్గర నుంచి ఏవైతే డిక్షనరీ మెథడ్స్ ఉన్నాయో అవన్నీ గూడా చూద్దాము. సో, ఫస్ట్ మనం డిక్షనరీ ఎలా క్రియేట్ చేసుకుంటామంటే, సింపుల్ ఒక వేరియబుల్ తీసుకుంటాం. సో, ఫస్ట్ మనం డిక్షనరీ ఎలా క్రియేట్ చేసుకుంటామంటే, ఒక వేరియబుల్ అనేది తీసుకుంటాము. ఆ పర్టిక్యులర్ వేరియబుల్‌లోని ఏవైతే కీస్, వాల్యూ పే వాల్యూస్. సో, కీస్, వాల్యూస్ ఇస్తామనమాట. సో, కీస్ అనేవి ఎప్పుడు గూడా మనం కొటేషన్ మార్క్స్‌లో ఇస్తాము. అలాగే వాల్యూస్ కూడా మనం స్ట్రింగ్ ఇస్తే కొటేషన్ మార్క్స్‌లో ఇవ్వచ్చు. లేదు నంబర్స్ ఇస్తే మనం నార్మల్‌గా నంబర్స్ అయితే ఇచ్చేయొచ్చనమాట. సో, ఇది నువ్వు ఫస్ట్ కీస్ ఇచ్చే ఇక్కడ వాల్యూస్ ఇచ్చావనమాట. సో, ఈ రెండిట్లికి మధ్యలో ఒక సెమీ కోలన్ అని చెప్పి ఉంటదనమాట. సో, ఇది మనకి డిక్షనరీ యొక్క సింటాక్స్. సో, ఈ విధంగా మనం ఒక కర్లీ బ్రేసెస్ తీసుకొని వాటిల మధ్యలో ఇలా కీస్, అలాగే ఇక్కడ వాల్యూస్ అనేవి ఇస్తాము. సో, ఈ రెండిట్లికి మనము సెమీ కోలన్‌తో అయితే సెపరేట్ చేస్తామనమాట. కీస్‌ని, వాల్యూస్‌ని. ఓకేనా? సో, ఇక్కడ నువ్వు ఇంకో పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ ఒక కీ, ఒక వాల్యూ పేర్ అనేది ఒక వాల్యూ అనేది ఉంది గదా! సో, ఈ రెండిట్లు కలిపి మనం కీ వాల్యూ పేర్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఒక కీని, ఒక వాల్యూని మనం కీ వాల్యూ పేర్ అంటాము. సో, ఈ కీ వాల్యూ పేర్ ఐటెమ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో, నేమ్ జీవన్ అని ఉంది కదా! దాన్ని ఒక ఐటెమ్ అని చెప్పేసి అంటాం. అలాగే ఏజ్ 21 ఉంది కదా! సో, దాన్ని ఒక ఐటెమ్ అని చెప్పేసి అంటాం. అలాగే కోర్స్ పైథాన్ అని ఉంది కదా! సో, దాన్ని ఒక ఐటెమ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకో. సో, డిక్షనరీ అనేదైతే చాలా సింపుల్. కర్లీ బ్రేసెస్ పెట్టి ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ డిక్షనరీ ఎన్ని టైప్స్‌గా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ కర్లీ బ్రేసెస్ పైన క్రియేట్ చేసాం కదా! సో, ఆ విధంగా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదు డిక్షనరీ ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, డిక్ట్ అని చెప్పేసి డిక్ట్ అనే ఫంక్షన్ తీసుకొని సో, అందులో x ఈజ్ ఈక్వల్స్ టు 10, y ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే ఆటోమేటిక్‌గా x అనేది మనకి ఎందులోకెళ్తది కీస్‌లోకెళ్ళిపోద్ది. అలాగే 10 అనేది మనకి వాల్యూస్‌లోకి వెళ్ళిపోద్దనమాట. సో, నెక్స్ట్ ఎంప్టీ డిక్షనరీ క్రియేట్ చేయాలంటే నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక కర్లీ బ్రేసెస్ ఇచ్చేస్తే సరిపోద్ది. సో, ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం. సో, దీన్ని మనకి ప్రింట్ చేస్తే చూసారా? కీస్, వాల్యూస్ ఫస్ట్‌ది బానే వచ్చింది. సెకండ్‌ది కూడా కీస్, వాల్యూస్‌లోకి వచ్చిందనమాట. సో, x ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే డైరెక్ట్‌గా కీస్‌లోకెళ్ళిపోతది x. 10 అనేది మనకి వాల్యూస్‌లోకెళ్ళిపోద్ది. సో, ఇక్కడ ఎంప్టీ డిక్షనరీ కాబట్టి ఎంప్టీ డిక్షనరీ అనేదైతే మనకి వచ్చింది. సో, ఇక్కడ పై దాన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే అయితే ఇచ్చామో అవన్నీ కూడా మనకి ఇక్కడికి వచ్చేసాయన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ గెట్ ఫంక్షన్. సో, ఇక్కడ మనకేంటంటే మనకిప్పుడు ఫంక్షన్స్ సో, ఇప్పుడు మనం డిక్షనరీలో ఫంక్షన్స్ చూద్దాం. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఏమనుంది గెట్ ఫంక్షన్ ఉంది. సో, గెట్ ఫంక్షన్ అంటే ఏం కాదు. సో, ఈ గెట్ ఫంక్షన్‌లో నువ్వు కీస్ ఇస్తే ఆ కీస్‌లో ఉన్న వాల్యూస్ అనేవి నీకు ఇస్తదనమాట. ఈ గెట్ ఫంక్షన్ కీలో ఉన్న వాల్యూని 2 టైప్స్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఒక కోడ్ మీనింగ్.
ఓకేనా? సో, కీలో ఉన్న వాల్యూని ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి, ఆ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి దానికి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి దాని యొక్క కీ ఇచ్చేస్తే మనకి వాల్యూ అనేది వచ్చేస్తది. లేదు గెట్ ఫంక్షన్ యూజ్ చేసి కీ ఇచ్చేస్తే దాని యొక్క వాల్యూ అనేది వచ్చేస్తదనమాట. సో, కీలో ఉన్న వాల్యూస్ అనేవి మనం ఈ 2 టైప్స్‌గా అయితే తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి గెట్ ఫంక్షన్ అనమాట. సో, పైన ఉంది కదా! సేమ్ ఏం గాదు. ఇక్కడ నీకేంటంటే ఈ గెట్ ఫంక్షన్‌లో నువ్వు కీస్ ఇచ్చేస్తావు. కీస్ ఇచ్చేస్తే దాని యొక్క వాల్యూ అనేది నీకొచ్చేస్తుంది. ఓకేనా? కీస్ అంటే తెలుసు కదా! ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కీస్ అని అంటాం. రైట్ సైడ్ ఉన్నదాన్ని మనం వాల్యూ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. ఏ అంటే 1 వస్తది. బి అనేది ఈ ఫౌండ్ అని చెప్పేసి వస్తదన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ ఒక డిక్షనరీ ఇచ్చేసి ఇక్కడ డి డాట్ కీస్ అని చెప్పేసి ఇచ్చాడు. డి డాట్ కీస్ అంటే ఇక్కడ కీస్ అనే ఫంక్షన్ యూజ్ చేశాడు. అంటే మనకి డిక్షనరీలో ఏవైతే కీస్ ఉన్నాయో అన్ని కీస్ కూడా ఇక్కడ వచ్చేస్తాయన్నమాట మనకి. సో, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏ, బి 2 కీస్ ఉన్నాయి కాబట్టి 2 కీస్ అనేవి మనకి డిక్షనరీలో ఉన్న కీస్ కాబట్టి మనకొచ్చేసాయి. సో, నెక్స్ట్ వాల్యూస్ అన్నమాట. సో, పైన కీస్ ప్రింట్ చేసాం కదా! ఇప్పుడు వాల్యూస్. సో, వాల్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసి డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అనేవి మనం ప్రింట్ చేస్తాం. చాలా సింపుల్. ఆ ఫంక్షన్ నేమ్‌లోనే ఉంది. అది ఏం చేస్తదని చెప్పేసి. సో, నెక్స్ట్ ఐటెమ్స్ అన్నమాట. ఐటెమ్స్ అంటే చెప్పాను గదా! ఈ కీస్‌ని, వాల్యూస్‌ని కలిపి ఒక ఐటెమ్ అని చెప్పేసి అంటామని. సో, ఇక్కడ మనకి ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి? 2 ఐటెమ్స్ ఉన్నాయి. ఏ1, బి2. సో, ఇవే అన్నమాట ఐటెమ్స్. ఓకేనా? సో, నెక్స్ట్ అప్డేట్ అన్నమాట. సో, అప్డేట్ అంటే ఏంటి? మనకి డిక్షనరీలో అంటే మన దగ్గర ఓ డిక్షనరీ ఉంది. ఆ డిక్షనరీలో ఇంకా కీస్, వాల్యూస్ మనం యాడ్ చేద్దాం అనుకున్న అప్పుడు ఈ అప్డేట్ ఫంక్షన్ యూజ్ చేసి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఇనిషియల్‌గా ఏ1 ఉండేది. ఇప్పుడు బి2, సి3 కూడా యాడ్ అయిందన్నమాట. అప్డేట్ ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి. సో, నెక్స్ట్ పాప్ ఫంక్షన్ అన్నమాట. సో, ఈ పాప్ ఫంక్షన్ యూజ్ చేసి సేమ్ మనకి లిస్ట్‌లోని అన్నిట్లోని కూడా ఉంది మనకి పాప్. ఏంటంటే మనకి రిమూవ్ చేసేస్తది. పాప్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి రిమూవ్ చేస్తదన్నమాట. సో, డిక్షనరీలో ఇక్కడ పాప్ ఆఫ్ ఏ అంటే ఏదైతే ఏ అనే కీని రిమూవ్ చేసింది మిగిలినవన్నీ కూడా మనకి ఇచ్చిందన్నమాట. అదే విధంగా మనం పాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం రిమూవ్ చేయొచ్చన్నమాట. సో, నెక్స్ట్ పాప్ ఐటెమ్. సో, ఇదన్నమాట మనకు పాప్ ఐటెమ్ అంటే. సో, ఈ విధంగా మనకు అవుట్‌పుట్ అయితే వచ్చింది. సో, నెక్స్ట్ క్లియర్ అన్నమాట. సో, క్లియర్ అంటే మనం ఆల్రెడీ చూసాం. క్లియర్ అంటే మొత్తం అన్నీ కూడా తీసేస్తదన్నమాట. సో, మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి మనకి ఎంప్టీ డిక్షనరీ అయితే ఇచ్చింది. సో, నెక్స్ట్ కాపీ అన్నమాట. కాపీ అంటే ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి మళ్ళీ అదే డిక్షనరీ మనకొస్తదన్నమాట. సో, ఎక్స్ 10 అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ డి అనే వేరియబుల్‌లో ఒక డిక్షనరీ ఉంది. సో, ఈ యొక్క డి అనే వేరియబుల్ ఉన్న డిక్షనరీని మళ్ళీ న్యూ డి అని చెప్పేసి ఇంకో వేరియబుల్ తీసుకొని అందులో కూడా సేమ్ అదే డిక్షనరీ కాపీ ఫంక్షన్ యూజ్ చేసి కాపీ చేసి ఈ న్యూ డిని ప్రింట్ చేస్తే నాకు ఎక్స్ 10 అని చెప్పేసి వచ్చింది అవుట్‌పుట్. సో, నెక్స్ట్ సెట్ డిఫాల్ట్ అన్నమాట. డిఫాల్ట్ ఈ యొక్క ఫంక్షన్ ఏం చేస్తదంటే మనకు ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది సెట్ చేస్తదన్నమాట. సో, మన నెక్స్ట్ డిక్ట్ ఫ్రమ్ కీస్ కీస్ ఆఫ్ కీ 0 అంటే ఇక్కడ ఫ్రమ్ కీస్ అనే ఫంక్షన్ యూజ్ చేశాడు. సో, ఈ ఫ్రమ్ కీస్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే మనకి ఏవైతే ఇక్కడ చూడండి పైన మనకి ఏ, బి, సి అని ఉన్నాయి. సో, ఇవి మనకి ఏంటి కీస్ అన్నమాట. సో, ఈ కీస్‌కి మనకి వాల్యూస్ కావాలి. సో, ఈ కీస్‌కి మనకి వాల్యూస్ కావాలనుకున్నప్పుడు మనం ఈ ఫ్రమ్ కీస్ అని యూజ్ చేసి మనకి ఆ వాల్యూస్ అనేవి ఇస్తామన్నమాట. సో, ఇక్కడ చూడండి దీన్ని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి ఏ0, బి0, సి0 అని వస్తది. సో, ఈ విధంగా వచ్చింది చూసారా? అంటే మనకి ఏవైతే ఏబీసీ కీస్ అనేవి ఉన్నాయో వాటికి మనకి వాల్యూస్ కావాలి అని మనం అనుకున్నప్పుడు ఈ యొక్క ఫ్రమ్ కీస్ అనేది యూజ్ చేసి ఆ వాల్యూ ఏంటంటే అది ఇచ్చేస్తారనమాట. సో, ఇది మనకి డిక్షనరీ క్రియేషన్ అలాగే డిక్షనరీలో ఉన్న ఫంక్షన్స్ అనేవి. సో, వీటికి రిలేటెడ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అలాగే, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.